రేవ్ పార్టీలకు మైనర్లట. జగిత్యాల నుంచి హైదరాబాద్కు తరలింపు. గంజాయి డ్రగ్స్కు బానిసలైన హై స్కూల్ బాలికలు. చూడండి ఎంత దుర్మార్గమైన పరిస్థితో. వాళ్లతో ఒక ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు. ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన. దాదాపు 10 మంది బాధితులు ఉన్నట్టు గుర్తింపు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు. రంగంలోకి పోలీసులు దర్యాప్తు ప్రారంభం. పట్టుమని 15 ఏళ్లు కూడా లేని స్కూలు పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. వారిలో బాలికలు కూడా ఉన్నారు. మొదట్లో గంజాయి, ఆ తర్వాత డ్రగ్స్ కు బానిసలయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఒక ముఠా ఆ బాలికలకు గంజాయి ఆశ చూపించి రేవ్ పార్టీలకు తరలిస్తున్నదని, వాళ్లతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నదని తెలిసింది. ఈ వ్యవహారం జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతున్నది. తమ కూతురిపైన అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలి కుటుంబం ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపైన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయట. ఏం దుర్మార్గం అండి ఇది! ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి తెలంగాణలో. గాంజా డ్రగ్స్ అన్నది. అరే ఇంతవరకు బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, దాని మీద ఒక్క స్టేట్మెంట్ లేదండి ఇంతవరకు. దానికి ఏమన్నా రూపాయి ఖర్చు అయ్యేదా రేవంత్ రెడ్డి గారు? ₹1 ఖర్చు అయ్యేదా అంటే దానికి ఏమన్నా? దీంతో జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల శివారులో గొల్లపల్లి రోడ్లో గంజాయి తాగుతున్న మైనర్లట. ఎట్లా బయటపడ్డది? జగిత్యాల పట్టణంలోని ఒక ప్రభుత్వ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక గంజాయికి బానిసైంది. గంజాయి కొనేందుకు కావలసిన డబ్బుల కోసం తన క్లాస్మేట్ గంజాయికే ఎడిక్ట్ అయిన బాలుడి పైన ఆధారపడేది. ఈ క్రమంలో 15 ఏళ్లు కూడా నిండని ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారట. కొద్ది రోజులుగా బాలుడు గంజాయి ఇవ్వడం లేదని అతన్ని వదిలేసిన బాలిక పట్టణంలోని పోచన్నవాడకు చెందిన యువకునికి దగ్గరైంది. అతడు చెప్పినట్టు చేస్తే ఇచ్చే డబ్బుతో గంజాయి కొనుగోలు చేసేది. ఈ క్రమంలో బాలిక పైన అత్యాచారం జరిగిందని స్థానిక పోలీస్ స్టేషన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు యువకుని తీసుకొచ్చి కొట్టి పంపించారు. కానీ ఎలాంటి కేసు పెట్టలే. బాలిక డ్రగ్స్ కు అడిక్ట్ అయిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు కూడా చేయలే. దీంతో సిపిఐ జిల్లా అధ్యక్షుడు వెన్న సురేష్తో కలిసి బాధితురాలి తండ్రి పోయిన నెల 15వ తేదీన చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. అప్పటి జగిత్యాల సిఐ నటేష్, కరీంనగర్ సిపి రిఫరెన్స్ మేరకు బాధితురాలికి ప్రకృతి ఎన్జిఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత హోమ్ స్వధార్కు తరలించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్లు బాధితురాలి నుంచి వివరాలు ఆరా తీయగా అదే స్కూల్లో ఆమెలాగానే దాదాపు 10 మంది బాలికలు డ్రగ్స్ కు అడిక్ట్ అయినట్టుగా గుర్తించారు. వారిని ఒక ముఠా రేవ్ పార్టీలకు తీసుకెళ్తున్నదని, వాట్సాప్ గ్రూపుల ద్వారా సెక్స్ రాకెట్ నడుపుతున్నదని తెలిసి షాక్ కు గురయ్యారట. మరి వీళ్ళు ఇంటికి ఎట్లా వెళ్తున్నారు? ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లా చూస్తున్నారు? మరి వాళ్ళని కనీసం గమనించట్లేదా? స్కూల్లో ఏం జరుగుతున్నది? అసలు పోలీసులు స్టేషన్కి వెళ్తే వాడు ఎట్లా కేసు పెట్టకుండా పంపిస్తాడు? చూడండి, అంటే వ్యవస్థ మొత్తం లోపం ఎట్లా కనబడతా ఉన్నది చూడండి. మొదట కార్లలో, తర్వాత బస్సుల్లో అట. జగిత్యాలలోని ఒక హై స్కూల్లో చదువుతున్న పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి కోసం కొంతమందిని సంప్రదించేవారు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసిన ఒక ముఠా కోడ్ భాషలో గంజాయిని సప్లై చేస్తూ వచ్చింది. గ్రూప్లో 10 మంది దాకా అమ్మాయిలు ఉండడం, వారు మత్తుకు బానిస కావడంతో హైదరాబాద్లో జరిగే రేవ్ పార్టీలకు ఆహ్వానించారు. పార్టీకి వచ్చే ప్రతి అమ్మాయికి గంజాయితో పాటు 30,000 ఇస్తామని ఆశ చూపించారు. బాలికలు అందుకు ఒప్పుకోవడంతో మొదట్లో కార్లు కూడా పంపించారు. ఆ తర్వాత గంజాయి స్థానంలో డ్రగ్స్కి అలవాటు చేశారు. క్రమంగా వారితో అర్ధనగ్న నృత్యాలతో పాటు సెక్స్ చేయించేవారని తెలిసింది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కావడం, కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ల తల్లిదండ్రులు బాలికల్లో మార్పులను ఆలస్యంగా గ్రహించడంతో ఘటన చాలా రోజులుగా వెలుగులోకి రాలే. బాలికలు ఒక రోజున రాత్రిపూట చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి 2 రోజుల తర్వాత తిరిగి రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు రాత్రిపూట కాపలా కాశారు. దీంతో దొరికిపోతామని కార్లను పంపించడం బంద్ పెట్టిన ముఠా ఉదయం బస్సుల్లో హైదరాబాద్కు రావాలని, రాత్రి పార్టీ తర్వాత తిరిగి బస్సుల్లోనే వెళ్లిపోవాలని బాలికలకు చెప్పినట్టుగా తెలిసింది. స్కూల్కు వెళ్తున్న పిల్లలు 1-2 రోజుల దాకా ఇండ్లకు రాకపోవడం, వారి ప్రవర్తనల్లో మార్పు వస్తుండడంతో పలువురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బయటకు తెలిస్తే పరువు పోతుందని మరికొందరు లోపలే కుమిలిపోతున్నారు. ఈ విషయంలో తాజాగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో పాటు త్వరలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా రంగంలోకి దిగబోతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్సీబీ రంగంలోకి దిగితే విద్యార్థుల బతుకులను ఆగం చేసిన ముఠా వెనుక ఉన్నదెవరో విషయం బయటకు వస్తుందని భావిస్తున్నారట. నా బిడ్డ ఎప్పుడూ మత్తులో ఉన్నట్టుంటది. నా బిడ్డ సర్కార్ బడిలో 10వ తరగతి చదువుతున్నది. ఓ తండ్రి బాధ చూడండి. చదువులో ఫస్ట్ ఉండే, కొన్ని రోజులుగా అదో రకంగా కనిపిస్తాంది. చదువు మీద ధ్యాస పెడతలేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొద్దిసేపు ఏమీ మాట్లాడదు, కొంచెం సేపు చాలా హుషారుగా ఉంటుంది.
అప్పుడప్పుడు ఏదో కలవరిస్తూ ఉంటుంది, మత్తులో ఉన్నట్టు ఉంటుంది, ఏది సరిగ్గా మాట్లాడదు. మేము ఏం మాట్లాడినా బదులివ్వదు. ఒక్కోసారి చెప్పా పెట్టకుండా 2-3 రోజులు ఎటెళ్తుందో తెలియదు. పైసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ కొత్త బట్టలు కొంటది. స్కూల్కి వెళ్ళి అడిగితే నా బిడ్డలాంటోళ్ళు అక్కడ చాలా మంది ఇట్లనే ఉన్నట్టు తెలిసింది. అందరూ ఏదో మత్తు మందుకు బానిసలైనరట. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన. చిన్నపిల్లల బతుకులు ఖరాబ్ కాకుండా చూడాలి. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. ఆ తల్లిదండ్రులు పడే బాధ చూడండి. పాపం వాళ్ళు కూలికి పోయి ఎప్పుడో ఉదయం పోయి మళ్ళీ రాత్రి వస్తే తప్ప వాళ్ళకి ఆ పూట గడవదు. ఇది నేను అనుకోవడం ఇది కేవలం ఒక జిల్లాలో జగిత్యాలలోనే ఉందనుకోవడం కూడా పొరపాటే. ఇది తీగలాగితే రాష్ట్రం అంతా డొంక కదులుతుంది. లాస్ట్ 9.5 yearsగా జరిగిన విధ్వంసం ఇదే. అందుకే రేవంత్ రెడ్డి, నువ్వు నీ 6 గ్యారంటీస్ అమలు చేయకపోయినా పర్లే, నువ్వు నీ 6 గ్యారంటీస్ అమలు చేయకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ బెల్ట్ షాపులు బంద్ చేయి. అర్థమైందా? ఆ బెల్ట్ షాపులు బంద్ చేయి. దానికి ₹1 అక్కర్లేదు. ఆ బెల్ట్ షాపులు బంద్ చేసి కనీసం ఆ పిల్లలని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయి. ఈ సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది? ఆ బెల్ట్ షాపులు ఆ మందు నుంచే స్టార్ట్ అయింది నెమ్మదిగా.